ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ, దోసకాయ, బచ్చలి కూర, మామిడికాయ ఇన్ని వేసి ఇన్ని ఇన్ని పోషకాలు ఉన్న కూరలు వేసి కూర చేస్తున్నాను. ఇది దోశలు, చపాతీలు, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది. తర్వాత దీనికి 2 వంకాయలు, ఒక దోసకాయ ముక్కలు చేశాను, ఒక కట్ట బచ్చలి కూర, ఒక చిన్న మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. దీనికి చెప్పినా కదా, ఎక్కువ నూనె వేసి వండని కూరలకు అన్నిటికీ కూడా 1 స్పూను నెయ్యి, వేపుళ్ళు అయితే ఎలాగ నూనె పోసి వేయించాలి, కానీ అది అక్కర్లేని వాటికి 1 స్పూను నెయ్యి వేస్తే రుచి బాగుంటుంది, ఆరోగ్యం కూడా. తర్వాత కొంచెం పోపుకి ఆవాలు, మినపప్పు, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేసాను. ఇవి కారం లేని పచ్చిమిర్చి, అందుకని అది వేస్తా. ఇప్పుడు కొంచెం ఒక్క స్పూను నెయ్యి వేసి ఇలా పెట్టాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు చూడండి. కొంచెం అయితే ఇంట్లో మగవాళ్ళు కూడా, లేకపోతే మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి. మా కాలంలో లాగే చేయాలి వంటలు అంటే కనుక మనకేం క్రియేటివిటీ పెరగదు. అందుకని ఆరోగ్యంగా, శుచిగా, శుభ్రంగా చేస్తున్నారా లేదా అని ఒక్కటే గమనించాలి తప్ప, మిగిలినవి ఎలా చేసినా కొంచెం సహకరిస్తే. ఒకవేళ ఏవైనా కాంబినేషన్స్ చేయకూడదంటే, సామాన్యంగా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు, నాకు తెలిసినంత వరకు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎక్కువ ఈ రోజుల్లో దీన్ని కలిపి చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఆలోచించే చేస్తారు. అందుకని అవి చూసి చేసేవాళ్ళని ఏమీ అనకూడదు, ఎంకరేజ్ చేయాలి. మినపప్పు, పొట్టు మినపప్పే వాడతాను నేను పోపుల్లోకి, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి. చూడండి, ఈరోజు పిల్లలకేమో రకరకాల బయట తిరుగుతూ ఉంటారు కదా, బయట చూస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ తెచ్చుకునే భోజనాలు చూస్తూ ఉంటారు, ఇవన్నీ బాక్సులు. అది చూసేప్పటికి ఇలా ఉండాలని వాళ్ళకి అనిపిస్తుంది. ఇంట్లో అలా చేస్తే ఇలాంటి వంటలు ఏంటని ఎవరో ఒకళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు అనొచ్చు. అన్నిటికంటే మించి ఇంటి యజమాని అన్నాడు అనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఏదోలే చేసి పడేద్దామని వంట మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అంచేత అలాంటి వాళ్ళని చూసాను. ఏంటంటే ఏం చేసినా ఏదో ఎంచుతారులేండి, ఏదో చేసి పడేయడమే అన్నారు. అయ్యో, ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను. అది ఇలా ఎంకరేజ్ చేయని వాళ్ళని ఎలా చెప్పుకున్నామో, చేసిన వాళ్ళ మంచితనం కూడా గుర్తించాలి కదా మరి. కానీ నన్ను మా అత్తగారు కానీ మా ఇంట్లో ఎవరైనా కొత్తవి చేస్తే ముందు ముఖ్యంగా అత్తగారికి వెళ్ళే ఉంటాయి వంట చేస్తున్నప్పుడు. అందుకని ఏం చేస్తున్నా అసలు దేనికి బాగుంటే ఇది పుస్తకానికి పంపించు, లేకపోతే ఏదైనా ఎవరికైనా చెప్పు అనే, కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేయడం ఉండేది కాదు. అందుకే నేను ఇవాళ కొన్ని వందల వంటలు నేను తయారు చేయగలుగుతున్నానంటే చాలా అలాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లే. ఇప్పుడు దోసకాయ వేసాను కదా, వంకాయలు నేను అప్పటికప్పుడు తరుగుతాను. ఎందుకంటే నీళ్ళలో వేస్తే అందులో అన్నీ పోతాయి, ఖనిజ విలువలన్నీ పోతాయి. అందుకని దోసకాయ వేగుతూ ఉంటుంది, నేను వంకాయ కోసి వేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసాను. వేసి ఇలా కొంచెం పెద్దవి వేసాను, వంకాయలు చాలా లేతగా ఉన్నాయి, అందుకని ఉడికిపోతాయి తొందరగా. తర్వాత ఇప్పుడు బచ్చల కూర కూడా పైన ఇలా వేసేస్తే సగం మా నాన్నగారు చెప్పేవారు, కూర తరిగింది చూస్తేనే తినాలనిపించేటట్టు ఉండాలట. ఇప్పుడు దీంట్లో పసుపు, ఒకవేళ ఇంచుమించు మందులు లేనివే ఎక్కువ వాడతాం అనుకోండి, కానీ ఇప్పుడు వంకాయ అవి చాలా మందులు వేస్తే కానీ వంకాయ రావట్లేదు. ఇది వేసాక కొంచెం సాల్ట్, స్పూన్తో వేస్తున్నాను అనుకోకండి, స్పూన్ కడిగేస్తాను మళ్ళీ నేను, ఇందులో ఉంచాను మెటల్ స్పూన్. ఇది వేసాక ఇప్పుడు ఇవన్నీ వేసాక మామిడికాయ కూడా వేసాను. మామిడికాయ వేసి కొంచెం చిన్నకాయ అనుకోకండి, చూస్తున్నారేమో చాలా పులుపు ఉంటుంది ఇది. కొంచెం నీళ్ళు పోసేసి ఇలా చూడండి, ఇలా మూత పెట్టాలి అంతే.
మరీ హై సిమ్ కాకుండా పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడికిపోయింటుంది, చూద్దాం. ఉడికిపోయింది. ఒక్కసారి అంటే నేను సరిపోవేమో అని వేశాను. బచ్చల కూరలో ఉన్నది కూడా వచ్చి ఎక్కువైంది, నీరు వచ్చింది ఇలాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, ఎక్కువ ఇంత జోరుగా ఉంటే కష్టం కదా. ఇలాంటప్పుడు నేను ఒక ఆపద్బాంధవుడిని తయారు చేసి పెట్టించుకుంటాను. ఇదేంటంటే పల్లీల పొడి, పల్లీలు, నువ్వులు, పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర ఇలా అన్నీ వేసి పొడిని చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇలా వేసేస్తాను. వేస్తే ఇది కొంచెం గ్రేవీలా ఉంటుంది. మరీ అంత నీరులాగా కనిపించకుండా ఇలా కొంచెం అలా ఉంటుంది. ఇలా ఇవి వేయించి వేసిందే కాబట్టి ఇలా వేడికి వేస్తే చాలు. ఇలా చూసారు కదా, ఇది అయిపోయింది. చూసారు కదా, ఇది కూర, పులుసు అన్నిటికీ పనికొస్తుంది. చపాతీలకి, అన్నంకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడో ఈ మధ్య నాకు మా అమ్మగారికి ఒంట్లో బాగుండకపోవడం వల్ల 4 నెలలు అసలు ఏమీ చేయలేదు. అయినా కానీ ఓపిక్గా నా కోసం నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా నిజాయితీ పరులు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటారనే టైప్ మనస్తత్వం ఉన్నవాళ్ళు అన్నమాట. అందుకనే ఎక్కడికి అటు ఇటు చెదిరిపోకుండా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రుణం తీర్చుకోలేనిది.